అందరికీ నమస్కారములు. విజయదశమి మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు 2024లో జరగనున్న ఎన్నికల్లో భీమవరం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్టుగా ఆయన ప్రకటించడం జరిగింది. కానీ ఈ జన సైనికులంతా కూడా చాలా ఆందోళనతో, ఆవేదనతో సతమతం అవుతున్నారు. ఎందుకంటే 2019లో పోటీ చేసిన భీమవరం, గాజువాక రెండు చోట్ల కూడా ఈ పవన్ కళ్యాణ్ గారు ఓటమి చెందడం జరిగింది. మరలా ఈయన భీమవరంలో ఎందుకు పోటీ చేస్తున్నారు, ఎందుకు రిస్క్ చేస్తున్నారు అని చెప్పి ఈ జన సైనికులంతా కూడా ఆవేదన చెందుతున్నట్టు, ఆందోళన పడుతున్నట్టు మనకు తెలియవస్తుంది. కానీ అసలు రేపు రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు గెలవబోతున్నారా, గెలుస్తారా, గెలిస్తే ఏమాత్రం మెజార్టీతో గెలుస్తారనే సందేహం ప్రతి ఒక్కరిలో కూడా రాష్ట్రంలో ఉంది. 2019 ఎన్నికలు పరిశీలిస్తే 2019 ఎన్నికల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారికి 58,539 ఓట్లు రాగా తిప్పల నాగిరెడ్డి గారికి 75,292 ఓట్లు రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి 56,642 ఓట్లు రావడం జరిగింది. ఈ రకంగా చూస్తే తిప్పల నాగిరెడ్డి గారికి వచ్చిన మెజార్టీ 16,753 ఓట్ల మెజార్టీతో ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద గెలుపొందడం జరిగింది. అంటే చాలా భారీ ఆధిక్యతతో గెలిచినట్టే మనం లెక్కేసుకోవాలి. ఎందుకంటే జనసేన అధినేత గాజువాక కాపు సమాజ వర్గం ఎక్కువగా ఉన్న గాజువాక నియోజకవర్గంలో అంత తేడాతో ఓటమంటే అందుకే జన సైనికులు జీర్ణించుకోలేకపోయారు. ఇకపోతే భీమవరంలో జరిగిన ఎన్నికలు కూడా చూస్తే ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు భారీ తేడా కాదు కానీ కొద్ది తేడాతోటే ఓడిపోవడం జరిగింది. ఈ ఎన్నికల్లో కొన్నితల పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన ఓట్లు 62,285 ఓట్లు. అంటే ఈయన రెండో స్థానంలో నిల్చోవడం జరిగింది. ఇక్కడ టీడీపీ నుంచి పోటీ చేసిన శ్రీ పులపర్తి రామాంజనేయులు గారికి వచ్చిన ఓట్లు 54,037 ఓట్లు. ఈయన టీడీపీ అభ్యర్థి ఇక్కడ కూడా మూడో స్థానంలో నిలబడడం జరిగింది. ఎందుకంటే గాజువాకలో టీడీపీ అభ్యర్థి మూడో స్థానం, పవన్ కళ్యాణ్ గారు రెండో స్థానం. అదేవిధంగా భీమవరంలో కూడా టీడీపీ అభ్యర్థి మూడో స్థానం, గాజువాకలో కూడా మూడో స్థానం. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు రెండో స్థానంలో ఉన్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసిన గ్రంథి శ్రీనివాస్ గారికి 70,642 ఓట్లు వచ్చాయి. ఈయన మొదటి స్థానంలో నిలవగా ఈయన విజయం సాధించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మూడో స్థానం, పవన్ కళ్యాణ్ గారు రెండో స్థానం, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ గారు మొదటి స్థానంలో ఉండి గెలుపొందడం జరిగింది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శ్రీ గంధి శ్రీనివాసరావు గారికి 8,357 ఓట్లు మెజార్టీ వచ్చింది. ఇక్కడ మెజార్టీ తక్కువ అయినప్పటికి కూడా ఓటమి అనేది జరిగింది. గాజువాకలో అయితే 16,000 చిల్లర మెజార్టీతో ఓడిపోతే భీమవరంలో 8,357 ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా అప్పుడు జనసేన, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ త్రిముఖ పోటీలో ఈ జనసేన అని అధినేత పవన్ కళ్యాణ్ గారు ఓటమి చెందడం జరిగింది. కానీ ఈరోజు టీడీపీ, బీజేపీ అండ్ జనసేన పొత్తులో ఉన్నారు కాబట్టి రెండు చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ, జనసేన మూడు పోటాపోటీగా వచ్చాయి. కాబట్టి ఈరోజు టీడీపీ ఓట్లు అలాగే జనసేన ఓట్లు రెండు కూడా కలిపితే భారీ మెజార్టీతో ఈ సీట్ని కైవసం చేసుకోగలమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు మాట్లాడుకున్న తర్వాతే ఈ సీట్లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయాలని నిర్ణయించుకున్నారన్న సంగతి తెలుగుదేశం పార్టీ వర్గాలు, జనసేన వర్గాలు గమనించగలవని, ఈ సీటు ఖచ్చితంగా జనసేన గెలిచే సీటు, అదే రాష్ట్రంలో అత్యంత భారీ మెజార్టీతో గెలిచే సీటుగా నిలుస్తుందని సర్వేలతో పాటు అనేక మంది పరిశీలకులు భావిస్తున్నారు. కాబట్టి జనసేనని రేపు ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతారన్నది ఎటువంటి సందేహం లేదని మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ.